దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమలు అనుభవించుతున్న విషయమునకు వచ్చినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యమునకు వచ్చినప్పుడు చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇంగ్లీష్లో, Fear none of those things which thou shalt suffer. Behold, the devil shall cast some of you into prison, that ye may be tried, and ye shall have tribulation 10 days. Be thou faithful unto death, and I will give thee a crown of life. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు స్మిర్న ఈ సంఘము దూతకి రాయిస్తున్నారు. ఆ సంఘస్థులని గురించి ముందే దేవుడు హెచ్చరించుచున్న కార్యం, మీకు 10 దినములు శ్రమ కలుగును, అపవాది కొందరిని చెరలో వేయబోచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ మీరు భయపడవద్దు, అంతవరకు మరణం వరకు మీరు నమ్మకముగా ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని బట్టి చూస్తే శ్రమలు అనుభవించుచున్న విషయంలో నమ్మకముగా ఉండే ఒక అనుభవంని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ముందుగానే హెచ్చరించుచున్నారు, నీవు అనుభవించబోతున్న శ్రమలని గురించి ఎంత మాత్రమును భయపడవద్దు. 10 దినములే శ్రమ కలుగును, కానీ మరణం వరకు నీవు నమ్మకముగా ఉన్న ఎడల అప్పుడు నీకు జీవ కిరీటమని ఇచ్చేదను. అదే మరణం వరకు నమ్మకముగా ఉన్న ఆ అనుభవమే ఒక శ్రమలలో పూర్ణత కలిగిన ఒక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణం వరకు ఈ సంఘస్థులు ఏ విషయంలో వీరు నమ్మకముగా ఉండాలి? ఈ స్మిర్న ఈ సంఘముని గురించి చదవండి. 8వ వాక్యం నుండి చదవండి. స్ఫుర్ణాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, మొదటివాడును కడపటివాడున ఇండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే, తాము ఏదులమని చెప్పుకొనుచు ఈదులు కాక సాతాన సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, And unto the angel of church in Smyrna write, these things saith the faith and the last, which was dead and is alive. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాతానుడికి చెందిన వారు చేయించిన దూషణలని నేను ఎరిగి ఉన్నాను. నీవు పొందబోతున్న శ్రమలకు భయపడవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రజెంట్ వచ్చి స్మిర్నా సంఘస్థులు వచ్చి వారు అనుభవించుతున్న శ్రమలు ఏమిటంటే, వారు తమని యూదులని చెప్పుకొనొచ్చు దూషించుచున్నవారు. వారి ద్వారా ఈ సంఘస్థులు వచ్చి వారు శ్రమలు అనుభవించుచున్నారు, దూషణలని అనుభవించుచున్నారు. కానీ ఆ దూషణలని మాత్రమే కాకుండా ఇంకా మిమ్మల్ని చెరలో కూడా వేయించుదురు. అపవాది మిమ్మల్ని కొందరిని చెరలో వేయబోచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంఘస్థులు వారి యొక్క దూషణలని సహించుచున్నారు. వారు కూడా తిరగబడి వారి యొక్క దూషణలని గురించి ఎదురు తిరిగి వారు దూషించి మాట్లాడే మాటలని గురించి మాట్లాడినట్లయితే ఒకవేళ వారు చెరలో వేయబడకపోవచ్చు. కానీ ఈ సంఘస్థులు దేవుడు ఈ సంఘముని గురించి చెప్పుచున్నప్పుడు కొందరిని చెరలో వేయబోచున్నాడు అంటే వారు మౌనముగా ఉన్నారు. నేను ఎరుగుదును, మీ శ్రమలని నేను ఎరుగుదును, మీరు అనుభవించుతున్న దూషణలు శ్రమలని నేను ఎరిగి ఉన్నాను అంటే ఆ శ్రమల్లో దూషణల్లో వారు మౌనముగా ఉన్నారు. వారు దేవుని నిమిత్తము సహించుకొని మౌనముగా ఉన్నారు. ఆ కార్యమునే తర్వాత చెప్పుచున్నారు,
10 దినములే శ్రమ కలుగును, కానీ మరణం వరకు నమ్మకముగా ఉండుము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే నీకు జీవ కిరీటమని నేను ఇచ్చేదనని చెప్పుతున్నారు. 10 దినములే శ్రమలంటే మనల్ని దూషించేవారు 10 రోజులే ఉంటారా? మనల్ని దూషించేవారు 10 రోజులే ఉండరు, వారి జీవితకాలం అంతా. అందుకే మరణం వరకు నమ్మకముగా ఉండుము అంటే ఆ శ్రమలలో అక్కడ ఉన్న విశేషమైన కార్యం ఏమిటంటే దూషణలు అనే అనుభవము 10 దినములు ఉండవచ్చు. దానిని సహించి దానిని జయించిన తర్వాత దూషణలు అనేది మనకు శ్రమలుగా అనిపించదు. మరలా చెప్తున్నాను, దూషణలు. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని దూషించుచున్నారంటే 10 రోజులు దాని గురించి బాధపడవచ్చు. అయ్యో దూషిస్తున్నారు, ఇదేదో శ్రమగా ఉంది అని 10 రోజులు బాధపడవచ్చు. కానీ 10 రోజులకి తర్వాత అది అలవాటు అయిపోవాలి. 10 రోజులకి తర్వాత దూషించేవారో శ్రమ పడ్డేవారో లేకుండా ఉండరు, వారు అలాగే ఉంటారు. కానీ 10 రోజులకి తర్వాత మనకు అది శ్రమగా అనిపించకూడదు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నారు, 10 దినములే మీరు శ్రమలు అనుభవించుదురు. మన జీవితంలో అనుమతించబడుచున్న ఏ శ్రమలైనను 10 రోజులే దానికి టైము. ఆ 10 రోజులకి తర్వాత ఆ శ్రమలు మనకు శ్రమలుగా అనిపించకూడదు. శ్రమలు లేకుండా ఉండదు, అది ఉంటాయి, కానీ మనకు అనిపించకూడదు, అది శ్రమలుగా అనిపించకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఆ సంఘమునకు చెప్పుచున్న ఉద్దేశం అదే. 10 దినములే మీకు శ్రమలు, కానీ మీరు మరణం వరకు నమ్మకముగా ఉండవలను. శ్రమలలో పూర్ణత అని చెప్పినట్లయితే శ్రమలు అనుభవించి బాధపడుచు నేను ఇంత కష్టపడుచు బాధపడుచున్న అనుభవం కాదు శ్రమల్లో పూర్ణత. శ్రమలలో పూర్ణత అనేది ఏ శ్రమలు వచ్చినను ఆ శ్రమలని కూడా మనము మార్చుకొనగలిగిన అనుభవం ఉంటేనే పూర్ణత కలుగుతున్నది. మార్చుకొనటం అంటే సులువుగా మార్చుకోవటం కాదు. ఆ శ్రమలు మనకు కష్టముగా అనిపించకూడదు. దానికి ఉదాహరణముగా కీర్తనల్లో మనము చదువుతున్నప్పుడు దేవుని ద్వారా బలమునందుచున్న జనులు వారు బలం మీద బలం పొందుతూ ఉంటారు. బలం మీద బలం ఎందుకు పొందుతూ ఉంటారంటే ఒక బలముతో ఒక కార్యమని చేస్తే దానికి తర్వాత వారు బలం మీద బలం పొంది ఇంకనూ చేయకూడని కార్యములను కూడా వారు చేయగలరు. అందుకే 84వ కీర్తన 5వ వాక్యం నుండి చదవండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చదవండి. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. చాలు. ఇంగ్లీష్లో Blessed is the man whose strength is in thee, in whose heart are ways of them, who passing through the valley of Baca make it a well, the rain also filleth the pools. 7వ వాక్యం కూడా చదవండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు అంటే శ్రమలలో ఒక వ్యక్తి పూర్ణముగా మారవాలనంటే వారు ఒక్కరోజు పొందిన బలంతో వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే శ్రమల్లో పూర్ణత కలగదు. నేను పరిశుద్ధాత్మిక అభిషేకమును ఎప్పుడో పొంది ఉన్నాను, దేవుని బలముని నేను ఎప్పుడో పొంది ఉన్నాను, ఈ బలము నాకు చాలు, ఈ శక్తి నాకు చాలని మనం అనుకున్నట్లయితే శ్రమలలో ఒక పూర్ణతకు మనం వెళ్ళలేం. శ్రమలలో పూర్ణమైన అనుభవమునకు వెళ్ళాలంటే నానాటికి మనం బలం పొందాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకులకి తమ యొక్క జీవితంలో ఎన్నో దినములుగా, నెలలుగా, సంవత్సరములుగా శ్రమలు అనుభవించుచున్నామని చెప్పుచున్నారు. దానికి కారణం ఏమిటంటే ఆ శ్రమలని జయించుటకు ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో శ్రమలని జయించి ఉన్నాడు అనేదానికి గుర్తు ఏమిటంటే ఆ శ్రమలు వారికి కష్టముగా ఉండదు, ఆ బాధలు, ఆ హింసలు వారికి కష్టముగా ఉండదు, ఆ నిందలో,
వారి యొక్క మాటలో, వారి యొక్క తిరస్కారము ఏది తమకు కష్టముగా అనిపించదు. అది సులువుగా ఉంటుంది, సాధారణముగా ఉంటుంది. అలా అనిపిస్తేనే ఆ శ్రమని మనము జయించినట్టు. లేదు, ఇంకా నేను కష్టపడుతున్నాను, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా మాట పడుతున్నాను, నేను సహించలేను, నేను ఉండలేను, జీవించలేను అని చెప్పినట్లయితే మనకు శ్రమలలో పూర్ణతకు వెళ్ళుతున్న అనుభవం దొరకదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 10 రోజులకు తర్వాత వేరే శ్రమలు రావచ్చు. ఆ 10 రోజుల్లో వెంటనే అలవాటు పడాలి. పరిశుద్ధాత్మిక అభిషేకం అని దేవుడు మనకి ఎందుకు ఇచ్చి ఉన్నారంటే, సాధారణమైన మనుషుల్లాగా ఈ శ్రమ నుండి ఎలా నేను తప్పించుకుంటాను, ఈ శ్రమలని నేను ఎలా జయించగలనని అలా ప్రశ్నిస్తూ మనం సందేహంతో ఉండటానికి దేవుడు పరిశుద్ధాత్మిక అభిషేకం అని ఇవ్వలేదు. పరిశుద్ధాత్మిక అభిషేకం అని ఎందుకు ఇచ్చి ఉన్నారంటే, ఒక్క విధమైన శ్రమ అనుమతించబడినప్పుడు 10 రోజుల్లోనే ఆ శ్రమని ఎలా జయించాలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి ఉండాలి. దానికి తర్వాత ఆ శ్రమ మనకు కష్టంగా అనిపించకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైన శ్రమలు రావచ్చు, కానీ దాన్ని జయించి 10 రోజులే దానికి టైము, దానికి మించిపోకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ అందులో నీవు అంతవరకు నమ్మకముగా ఉండవాలనంటే, అందులో ఆ సంఘస్థుల యొక్క నమ్మకమైన అనుభవము, వారు సనగలేదు, వారు మౌనముగా ఉండి ఎదురు తిరగకుండా, మాట్లాడకుండా, ప్రశ్నించకుండా ఉన్నారు. అదే నమ్మకమైన అనుభవం. శ్రమలలో మనము నమ్మకముగా అంతవరకు, మరణం వరకు మీరు నమ్మకముగా ఉండుడి అంటే, శ్రమల్లో మనము కూడా సనగకుండా, మనము కూడా ఏమీ ఎదురు తిరిగి మాట్లాడకుండా, ఏ విధముగా కూడా ప్రశ్నించకుండా అలా ఉన్నప్పుడే మనము నమ్మకముగా ఉన్నట్టు. వారే జీవ కిరీటముని పొందుతున్నారు. పూర్ణతకి కలుగుతున్న ఒక ప్రతిఫలం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమలలో పూర్ణత కలిగినప్పుడు దానిలో ఒక ప్రతిఫలం కలుగుతున్నది. ఆ పూర్ణత అనేది దానికి ముగింపు లేదు, మరణం వరకు పూర్ణతకు వెళ్ళాలి. ఈ శ్రమలలో పూర్ణత అనే అనుభవమునకు వచ్చినట్లయితే మరణం వరకు మనము ఒకటి తర్వాత ఒకటి మన జీవితంలో అనుమతించబడుతున్న వాటిని జయించి మన నమ్మకముగా ఉన్నప్పుడే ఆ పూర్ణతకు వెళుతున్నాం. ఒక వయసుకు వచ్చిన తర్వాత నేను ఎన్నో శ్రమలు అనుభవించేశాను, ఎన్నో కష్టాలు అనుభవించేశాను, ఇక మీదట నా వలన కాదు, నేను సహించలేను, ఇప్పుడు వయసు పెరిగింది, నేను ఓర్చుకోలేను అని చెప్పినట్లయితే పూర్ణతకు మనం వెళ్ళలేము. ఒక పూర్ణమైన అనుభవం అనేది మరణం వరకు ఉన్న అనుభవం. అందుకే మరణం వరకు నమ్మకముగా ఉండము అని తేటగా దేవుడు ఇక్కడ శ్రమలని గురించి తేటగా చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత యెహెజ్కేలు గ్రంథమునకు మరలా మనం వచ్చినట్లయితే అక్కడ మనిషి ముఖమునకు తర్వాత సింహముఖముని గురించి మనం చదువుతున్నాం. చదవండి, 1వ అధ్యాయము 10వ వాక్యం. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వ రూపములు సింహ ముఖము వంటివి, ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. As for the likeness of the faces, they four had the face of a man and the face of a lion on the right side, and they four had at the face of an ox on the left side. They four also had the face of an eagle. సింహముఖము. దీని గురించి విశ్వాసముల పూర్ణతని గురించి ధ్యానించవచ్చు. సింహము అని చెప్పినప్పుడు అవి విశ్వాసములో పూర్ణమైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సాయంకాలంలో పూర్ణమైన ఒక విశ్వాసంలో పూర్ణులుగా మారకపోతే మన జీవితంలో నిశ్చయముగా ఆయన రాజ్యములో ఆయనతో కూడా నివాసము చేయలేం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యములో చదివినప్పుడు విశ్వాసం అనేది
అదృశ్యమైనవి ఉన్నవి అని అనుటకు రుజువు. చదవండి. విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెలుగులో ఒక మాట లేదు, విశ్వాసము అని స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో వచ్చి నౌ. ఇంగ్లీష్లో చదవండి. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. కానీ తెలుగులో మాట లేదు, నౌ. అంటే దానికి అర్థం ఏమిటంటే విశ్వాసం అనేది అది పాస్ట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ టెన్స్ కాదు. అంటే మనకు ముందున్న భూతకాలము కాదు, వర్తమానము కాలం కాదు, ప్రస్తుతం ఉన్న కాలం, ఇప్పుడు జరుగుతున్న కాలం. ఇంతకు ముందున్న విశ్వాసమును, ఇంతకుముందు నేను విశ్వాసముతో ఉన్నానని చెప్పినట్లయితే ఆ విశ్వాసమును క్రియ చేయదు. నేను తర్వాత విశ్వాసముతో ఉంటాను, ఇప్పుడు కాదు అని చెప్పిన ఆ విశ్వాసమును క్రియ చేయదు. విశ్వాసం అనేది ప్రజెంట్, ఇప్పుడు, ప్రస్తుత కాలములో, ఇప్పుడున్న కాలములో మనకున్న విశ్వాసం ఏ విధముగా ఉందో దానిని బట్టి పరలోక రాజ్యం ఉంటుంది. అంటే ఇక్కడ సరిగా మనం చదివినట్లయితే నిరీక్షింపబడు వాటి యొక్క స్వరూపము, ఉన్నవి అదృశ్యమైన వాటి యొక్క రుజువు. ఒక స్వరూపం విశ్వాసము అని చెప్పినట్లయితే దానికి ఒక ఇమేజ్ ఉంది, ఒక స్వరూపం ఉంది. ఒక స్వరూపం అంటే విగ్రహం కాదు. విశ్వాసమునకు మన యొక్క తలంపులలో, మన మైండ్లో ఒక ఇమేజ్ ఉంది. అదృశ్యమైన వాటికి నిజ స్వరూపము అంటే అదృశ్యమైనవి చాలా ఉన్నాయి. పరలోక రాజ్యము, దేవుడు, ఇంకా దేవుని సింహాసనము, కిరీటములు, ఎన్నో కార్యములు. వీటికి ఒక స్వరూపమునిచ్చేది విశ్వాసం. అది ఇలా ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యంలో మన యొక్క విశ్వాసము ఎంత అధికముగా ఉంటుందో అంత అధికముగా మనం ప్రతిఫలం పొందుతున్నాం. మన యొక్క ఇమేజ్ అంటే మన యొక్క తలంపులలో ఉన్న స్వరూపం, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది. దేవుడు ఇంత మహిమతో ఉంటారు. దేవుడు ఆ సింహాసనము ఇంత తేజస్సుతో, ఇంత శ్రేష్టముగా ఉంటుంది. ఇలా మన తలంపులలో విశ్వాసముని బట్టి ఒక ఊహ ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసం అనేదే కనబడుచున్న కార్యమని చూసి నమ్మటము, కనబడుచున్న కార్యమని నేను చూస్తేనే కానీ నమ్మను అంటే వారిలో విశ్వాసమే లేదు. విశ్వాసం అంటేనే కనబడని కార్యమని నమ్మటమే విశ్వాసం. చూడని వాటిని విశ్వసించటమే విశ్వాసం, దానికి పేరు. చూసిన తర్వాత నమ్మటం అనేది విశ్వాసం కాదు, దానికి పేరు విశ్వాసం కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే ఒక విశ్వాసం యొక్క ప్రారంభమే వారు ఆ విశ్వాసము ద్వారా ఒక స్వరూపముని తన యొక్క మనస్సులో మార్చుకుంటారు. అందుకే మనం చిల్డ్రన్స్ బైబిల్ని మన సంఘంలో అలౌ చేయట్లేదు. చిల్డ్రన్స్ బైబిల్ ఎందుకు అలౌ చేయట్లేదంటే వాళ్ళ బైబిల్లో ఉన్న పటం, ఆ పిక్చర్స్ని చూసి యేసుప్రభు అంటే ఇలాగే ఉండి ఉంటారు, దేవుడు అంటే ఇలాగే ఉంటారో ఏమో అని మైండ్లో ఒక ఇమేజ్, ఒక చిత్రం, ఒక ఇమేజ్ని సెట్ చేసుకుంటారు. ఇంకా వారికి జీవితకాలం అంతా అదే మైండ్లోనే ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు అంటే ఇలా ఉంటారో ఏమో. అదృశ్యమైనవి ఊహించి వేయుచున్న చిత్రములు. వాటిని ఎందుకు బైబిల్ సంబంధమైన కార్యముల్లో మనం చూపించట్లేదంటే ఇలాగే ఉంటారో ఏమో అనే ఒక ఊహ,
వారిలో కలిగిన తర్వాత యేసు ప్రభు యొక్క మహిమని గురించిన విశ్వాసం తగ్గిపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది ఒక శ్రేష్టమైన ఒక అనుభవం. విశ్వాసం అని చెప్పిన వెంటనే మనం అనుకున్నది విశ్వాసము ద్వారా పొందుకొనటము, విశ్వాసం ద్వారా దేవుడిని అడిగి మనం దేవుణ్ణి అడిగిన వెంటనే ఇవ్వటం, అది ఏ విశ్వాసం అంటే అది వచ్చి మనకు దేవుడు తండ్రి అని విశ్వసిస్తే అడుగుతాం, దేవుణ్ణి అడిగి పొందుకోవటం. అది దేవుడు నాకు తండ్రి అనే విశ్వాసం మాత్రమే. అది అదృశ్యమైన వాటిని గురించిన విశ్వాసం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మత్తయి సువార్తలో తండ్రి అనే విశ్వాసముని గురించి యేసు ప్రభు చెబుతున్నారు. మీ పిల్లలకి మంచి ఈవులని మీరు ఇచ్చెదరు కదా, నేను దానికంటే శ్రేష్టమైన వాటిని ఇవ్వలేనా? చదవండి 7వ అధ్యాయము 11వ వాక్యమని చదవండి. మీరు చెడ్డవారి ఇండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఇంగ్లీష్లో, If ye then, being evil, know how to give good gifts unto the children, how much more shall your Father which is the heaven give good things to them that ask him. అడుగుడి, తట్టుడి, వెతుకుడి, ఈ 3 కార్యములు కూడా ఏ విశ్వాసం అంటే తండ్రి. మీ తండ్రులు చెడ్డవారై ఉండి మీకు మంచి ఈవులని ఇచ్చుచున్నప్పుడు మీ పరలోకపు తండ్రి దానికంటే అధికమైన వాటిని కార్యమని ఇచ్చునని మీరు విశ్వసించవలను కదా. అది ఆ విశ్వాసం. కానీ విశ్వాసం యొక్క విశేషమైన అనుభవమే మన మనస్సులో కలుగుతున్న ఒక స్వరూపం. ఇప్పుడు దాన్ని బట్టి ధ్యానించినట్లయితే మన యొక్క విశ్వాసం ద్వారా ఏ స్వరూపం మన యొక్క మనసులో ఉంటుంది? అదృశ్యమైన వాటిని గురించిన ఒక స్వరూపం. ఇప్పుడు పరలోక రాజ్యంలో అదృశ్యమైన వాటి యొక్క స్వరూపం అని మనం ధ్యానించవచ్చు. అదే విధముగా భూమిలో మనం చూడని వాటిని గురించి మన ఊహల్లో ఏ స్వరూపం ఉంటుందో మన యొక్క నిత్యములో కూడా అదే విధముగానే మన యొక్క ఊహలు ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు నోవాహు కాలంలో జనులందరినీ నశింపచేయడానికి ఒక కారణం ఏమిటంటే వారి యొక్క ఊహలు చెడిపోయిందంట. చదవండి, ఆదికాండం 6వ అధ్యాయమునకు వచ్చినప్పుడు 5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఇంగ్లీష్లో, And God saw the wicked of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually. వారి యొక్క ప్రతి ఊహయు చెడ్డవే అని దేవుడు చూసి వారిని నశింపజేశారంట. అలా అయితే మన ఊహా చిత్రములు, మన ఊహల్లో ఎటువంటి స్వరూపం? ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే ఎలా ఊహించుకుంటాం? వారి గురించి ఎవరెవరు ఏమేమి చెప్పారో అలాగే ఊహించుకుంటాం. అంటే దాన్ని నమ్ముతున్నాం. దానిని అదే విశ్వాసం. చూడని వాటిని ఎవరైనా చెప్పిన వెంటనే నమ్ముతున్నాం. మనం ఎవరైనా ఏదో జరిగింది వారు కూడా చూస్తుంటారు, వారికి ఎవరో చెప్పి ఉంటారు, వారు వచ్చి మనకు చెప్తారు, మనం వచ్చి ఇంకొకరికి చెప్తాం. ఇలా ఒక్కొక్కరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఊహ మారుస్తున్నది. కొందరి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఇది నిజంగా జరిగి ఉంటుందా, నమ్మవచ్చా, నమ్మకూడదా, మనం చూడలేదు కదా, ఎందుకు అని వదిలేస్తారు. కొందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏముంటుందంటే, అవును నాకు కూడా తెలుసు, వీళ్ళు ఇలాగే చేసి ఉంటారు, నేను కూడా అలాగే అనుకున్నాను
అనే ఊహ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, విశ్వాసం అంటేనే అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపం. అదే ఊహించుకోవటం. లేనివి అక్కడ అదృశ్యమైనవి ఉన్నవి అని అనబడుచున్న కార్యమునకు ఒక రుజువు అది ఉంది అనేదానికి మన మైండ్లో ఎటువంటి ఒక చిత్రం, ఒక స్వరూపం ఉంటుందో అదే రుజువు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది వచ్చి పరలోక రాజ్యం గురించి చెప్పిన వెంటనే నువ్వు చూసావంటారు. పరలోక రాజ్యము నరకము అని చెప్పిన వెంటనే నువ్వు చూసావా? దానికి రుజువు వచ్చి మన యొక్క ఊహా చిత్రమే దానికి రుజువు. అక్కడ చెప్పబడిన మాటని సరిగా మనం ధ్యానం చూసినట్లయితే చదవండి మరలా. హెబ్రేయులకు రాసిన పత్రిక 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అంటే, భూమిలో జీవించుతున్న మనుషుల్లో అదృశ్యమైన పరలోక రాజ్యం ఉంది అని చెప్పడానికి రుజువు ఏమిటంటే, విశ్వసించుచున్న జనులు. అదృశ్యమైన పరలోక రాజ్యములో ఒక నివాస స్థలం ఉంది, ఒక సింహాసనం ఉంది, అక్కడ ఏలుబడి చేయుటకు దేవుడు ఉన్నారు, త్రిత్వ దేవుళ్ళు ఉన్నారు అనే దానికి రుజువు ఏమిటంటే, మన యొక్క విశ్వాసము ద్వారా కలుగుతున్న మన యొక్క ఊహ. అదే రుజువు. చాలామంది రుజువు అడుగుతారు. దానికి రుజువు ఉందా? ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేకపోతే మేము నమ్మము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా చాలామంది లోకములో వారు జ్ఞానులు అనుకొని తమను తామే వెర్రివారుగా మార్చుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుడి యొక్క జీవితంలో దేవుడు ఇచ్చిన ఒక శ్రేష్టమైన జ్ఞానమే ఊహించటం. మనుషులు వచ్చి తాను తెలుసుకొని చదివి తన జీవితంలో అన్నిటినీ పరిశీలించి తెలుసుకొనుచున్న జ్ఞానము కంటే తమ యొక్క ఊహల్లో తాను ఊహించుకొనుచున్న జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఊహించుకొనుచున్న కార్యములు, భూమిలో లేని కార్యములని కూడా తాను ఊహించుకొనుచున్నాడు. ముందు తన యొక్క మైండ్లో ఒక ఇమేజ్ రావాలి. దానికి తర్వాతనే అదొక శరీర రీతిగా అదొక వస్తువుగానో, ఒక మనిషిగానో, లేకపోతే ఒక మెషిన్ గానో అది బయటకు వచ్చింది. అంతకు ముందు తాను దానిని చేయగలను అని విశ్వసించి తన యొక్క మైండ్లో ఒక రూపం రావాలి దానికి, లేకపోతే ఏమీ జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విశ్వాసము అంటే మనం ఇచ్చుచున్న ఒక రూపం. దేవుణ్ణి విశ్వసించుచున్నామా? దేవునికి ఒక రూపం ఇస్తాం. దేవుడు ఇలా ఉంటారు, దేవుని చేతులు ఇలా ఉంటుంది, దేవుని యొక్క నడినెత్తి నుండి అరికాలు వరకు ఈ విధముగా ఉంటుంది. ఒక్కొక్కరి యొక్క ఊహని బట్టి వారి యొక్క జీవితము కూడా మారుచున్నది. దేవుని గురించి ఎలా ఊహించుకుంటున్నామో అలాగే మనకి జీవితం మారిద్ది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యముని గురించి ఎలా ఊహించుకుంటున్నామో ఆ విధముగానే మనకి జీవితం ఉంటుంది. మనం అదృశ్యమైన వాటికి ఎంత విలువనిచ్చుచున్నామో భూమిలో మనం జీవించుచున్న జీవితంలో నిత్యమైన కార్యమునకు మనం అంత విలువిస్తాం. అదేవిధముగా మన యొక్క విశ్వాసముని బట్టి లోకముని ద్వేషించి లోకం వద్దు, లోక సంబంధమైన ఏ కార్యము వద్దు అని ద్వేషించుచున్న వారుగా మారుతాం. లోకములో వస్తువులు, లోకములో ఉన్న ఆడంబరములు, లోకములో ఉన్న సంతోషం, లోకములో ఉన్న ఐశ్వర్యములు, ఇది మాత్రమే కాదు, లోకములో ఉన్న ఘనత, లోకములో ఉన్న మర్యాద,
లోకములో ఉన్న ఏది మనం కోరుకోం. ఏది నాకు వద్దు, ఘనత కూడా అక్కడే కావాలి, నాకు మర్యాద కూడా ఈ భూమిలో వద్దు, నాకు ఇవ్వవలసిన ఆ ఘనత అన్నీ కూడా పరలోక రాజ్యంలోనే నాకు కావాలి, ఈ భూమిలో నాకు ఘనత వద్దని అనుకుంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ఈ భూమిలోనే ఘనతలు మర్యాదలు, మన యొక్క అనుభవం, మన యొక్క జ్ఞానం, మన యొక్క స్థానం, వాటికి ఒక ఘనతని కోరుకుంటే మనం పరిసయ్యులు అవుతాం. పరిసయ్యులు దాన్ని కోరుకుంటారు. పరిసయ్యుల స్థానముని బట్టి వందనములని కోరుకుంటారు. పరిసయ్యుల స్థానముని బట్టి వారు చెప్పినట్టే చేయాలనుకుంటారు. అన్ని పరిసయ్యులు వారు, అది వారు కోరుకొనిస్తున్న ఘనత. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో విశ్వాసం యొక్క ఎదుగుదల, మన విశ్వాసంలో ఎదుగుతున్న కొలది మన ఇమాజినేషన్ మారింది. అంటే మన యొక్క ఊహించుకొనిస్తున్న ఆ అనుభవం మారింది. ఇప్పుడు మన యొక్క ఊహలు ఎలా ఉన్నాయో, మనం ఇది వచ్చి బయటికి ఎవరు కనబడదు. మనం దేవుని గురించి ఏమని ఊహించుకుంటున్నాం బయటికి ఎవరికి కనపడదు. అది వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, అంటే వారి యొక్క విశ్వాస స్థితిని బట్టి వారు ఇలా ఉంటారు, దేవుడు ఇలా ఉంటారు. కొందరు వచ్చి యేసుప్రభు దగ్గర పునరుద్ధాన విషయంలో ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క భార్య, ఆమె బ్రతికి ఉంది, ఆ సహోదరుడు చనిపోయాడు. ఆ సహోదరుడికి 7 సహోదరులు. దానికి తర్వాత ఆ సహోదరుడు చనిపోయిన వెంటనే ఆ భార్యని, స్త్రీని ఒకరి తర్వాత ఒకరు చనిపోయిన తర్వాత వివాహం చేసుకొనిస్తున్నారు. నిత్యములో ఎవరికి భార్యగా ఉంటుంది ఆమె అని అడుగుతున్నారు. అంటే నిత్యముని గురించిన ఊహ వారికి చెడిపోయింది. నిత్యములో జీవితం ఏ విధముగా ఉంటుందనే ఊహ అక్కడ వచ్చి వారికి కరెక్ట్గా లేదు, చెడిపోయింది. అలా మన యొక్క జీవితంలో మనము విశ్వాసం అంటే దేవుని వాక్యంని ఎలా విశ్వసించుతున్నాం, పరలోక రాజ్యంని ఎలా విశ్వసించుతున్నాం, దేవుణ్ణి ఎలా విశ్వసించుతున్నామో అదే విధముగానే మన యొక్క ఊహలు ఉంటాయి. అందుకే విశ్వాస జీవితము అనేది, విశ్వాసం అని చెప్పిన వెంటనే మన వాళ్ళందరూ ఏదో నేను ఎంతో ఉపవాసం ఉండి అడిగి నేను దేవుని దగ్గర పొందుకున్నాను, అవన్నీ స్టార్టింగ్ స్టేజ్, కీ స్టేజ్, అవన్నీ స్టార్టింగే. అడిగి పొందుకోవడం, ఇన్ని లక్షలు ఎంతో కష్టపడి ఎంతో ప్రార్థన చేసి, దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసములో ఎదుగుతున్నప్పుడు మన యొక్క జీవితంలో ఆ రుజువు ఉన్నవి అని అనబడుతున్న ఒక రుజువు, అదృశ్యమైనవి ఉన్నవి అనే దానికి రుజువు మారుస్తూనే ఉంటుంది. మనమే రుజువు, మనమే దానికి ప్రూఫ్ అవుతాం. పరలోక రాజ్యం ఉంది అనే దానికి మనం ఎలా రుజువుగా మారుతాం? ఎలా మారుతాం? రుజువు అంటే బయట కనపడింది, మన ఉన్నవి అదృశ్యమైనవి ఉన్నవి అనబడటానికి రుజువునై ఉన్నది. అంటే ఎవరైతే విశ్వసించుచున్నారో వారి జీవితంలో కలుగుతున్న మార్పు, వారి జీవితంలో కలుగుతున్న రూపాంతర క్రియ, వారి జీవితంలో విశ్వాసము ద్వారా వారు దేవుని కొరకు కనిపెట్టి వారు అనుభవించుచున్న ఆశీర్వాదములు, వాటి ద్వారా పరలోక రాజ్యం ఉందని రుజువు వచ్చింది. మనం చెప్పాల్సిన అవసరమే లేదు. మనం విశ్వసించి దేవుని ద్వారా మనము అనుభవించుచున్న కార్యముల ద్వారా జనులు చూసి నిజముగా పరలోక రాజ్యం ఉంది, అదృశ్యమైన దేవుడు నిజముగా ఉన్నారు అనేదానికి మనలో జరుగుతున్న క్రియ, మనలో జరుగుతున్న మార్పు, మనలో పొందుతున్న ఆశీర్వాదములు, మన జీవితంలో పొందుతున్న విడుదల, మన జీవితంలో పొందుతున్న స్వస్థత, ఇవన్నీ కూడా పరలోక రాజ్యం ఉందనే దానికి ఒక రుజువు. దేవుడు ఉన్నారు అనేదానికి రుజువు ఏమిటంటే దేవుని శక్తిని విశ్వాసం ద్వారా మనం అనుభవించాలి, మనమే దానికి ప్రూఫ్. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో
విశ్వాస జీవితం ఒక శ్రేష్టమైన అనుభవం. విశ్వాసములో అందుకే మన ఊహల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మన ఊహలు చెడిపోయిందంటే మనం విశ్వసించుచున్న అనుభవం కూడా మారిపోయింది. మన ఊహల్ని పరిశుద్ధపరచుకోవాలి. ఊహించుకోవటం, ఇలా ఉంటుంది, ఇలా జరిగి ఉంటుంది, ఇలాగే ఉంటారు వీళ్ళు. మనం ఏం చూడలేదు, మనం దేన్ని విచారించి తెలుసుకోలేదు. విచారించి తెలిసినా కూడా మన జీవితంలో ఏది మనల్ని మనం న్యాయం తీర్చలేదు. విచారించి తెలుసుకొని ఏం చేస్తాం? కొన్ని సందర్భముల్లో విచారించి తెలుసుకోవటమే మంచిది. ఒక వ్యక్తి పాపి అని పరిశుద్ధుడని తెలుసుకొని మనం ఏం చేయగలం? మీరు నేనేమైనా చేయగలమా? భూమిలో ఉన్న ఎవరేం చేయలేరు. భూమిలో జీవించుచున్న ఎవరైనా, ఎంతటి పాస్టర్ అయినా, ఎవరైనా సరే, ఒక వ్యక్తిని నీతిమంతుడని, ఒక వ్యక్తిని పాపి అని తెలుసుకున్న తర్వాత వారేం చేయగలరు? ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. వారిని నీతిమంతుడని తీర్చాల్సింది దేవుడే, యేసుప్రభువే. వారిని పాపి అని తీర్చాల్సింది కూడా యేసుప్రభువే. ఎందుకంటే యేసుప్రభు మాత్రమే వారి గురించి రక్తమని కార్చారు. న్యాయం తీర్చడానికి ఎవరికి అధికారం ఉంది? ఏమైనా రక్తం కార్చారా? ఏమైనా ఎవరికైనా రక్తం కార్చి పాపం కొరకు రక్తం కార్చారా న్యాయం తీర్చడానికి అధికారం ఉందా? ఎవరికి లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే విశ్వసించుచున్న ఒక అనుభవం అనేది ఊహల్లో నుండే స్టార్ట్ అయింది. అందుకే ఊహలు పరిశుద్ధపరచబడాలి. మనకి ఊహలన్నీ ఊహించుకొనుచున్న ప్రతిదీ విశ్వాసముతో ఊహించుకోవాలి. అనుమానంతో ఊహించుకోకూడదు, విశ్వాసముతో ఊహించుకోవాలి. ఊహించుకొనుచున్న వాటిని విశ్వాసముతో ఊహించుకొనుచున్నప్పుడు, విశ్వాసముతో మంచిదిగా ఊహించుకొనుచున్నప్పుడు మన విశ్వాసం పెరుగుతున్నది. పరలోక రాజ్యముని గురించిన ఊహల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. పరలోక రాజ్యముని గురించిన ఊహల్లో అది చాలా వ్యత్యాసం ఉంటుంది. పరలోక రాజ్యం ఇక మహిమని గురించి ఒక్కొక్క వ్యక్తిలో వ్యత్యాసం ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నరకం, పాతాళముని గురించి, పడదురేయబడుచున్న అగ్నిగుండముని గురించి ఏమని ఊహించుకుంటాం మనం? మన ఊహల్లో ఎలా ఉంటుందని మన ఊహల్ని బట్టి చూస్తే అది చాలా పెద్దది. ఎందుకంటే నరకానికి ఎక్కువ మంది వెళ్తారు. నరకానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది కదా. సర్వలోకములో ఉన్న జనులు ఒకవేళ నరకానికి ఎక్కువ మంది వెళ్ళి ఆదాం దగ్గర నుంచి యేసు ప్రభువు యొక్క రాకడ తర్వాత ధర్మవిరోధిక కాలం వరకు ఉన్నవారు, వీళ్ళల్లో ఎక్కువ మంది నరకానికి వెళ్తున్నారు అనుకోండి. నరకం ఎంత పెద్దది కావాలి? మన ఊహని బట్టి అలాగే మనం ఆలోచిస్తాం, అది చాలా పెద్దదని. కానీ నరకం చాలా చిన్నది. నరకం అనేది చాలా చిన్నది. నరకములో అనుభవించుతున్న వేదనలో వారు వచ్చి విశాలముగా వెళ్ళి ఖాళీగా అక్కడక్కడే వెళ్ళి అలా కాలుస్తూ ఉండరు. నరకం అనేది చాలా చిన్న ప్లేసు, చాలా చిన్న ద్వారం. వారిని ఒకే చిన్న ఒక పాత్రలో ఎక్కువ వస్తువులని పెట్టి కుక్కితే ఎలా ఉంటుంది అలా ఉంటారు నరకములో. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అని మన ఊహని బట్టి చూస్తే అలా ఉంటుంది. విశ్వాసమని బట్టి ఊగిస్తే నరకమీయుతముగా ఉంటుంది. పరలోక రాజ్యం యొక్క విశాలత, దేవుని యొక్క మనసులో ఉన్న విశాలమైన, దేవుని మనసులో ఉన్న విస్తారమైన ప్రేమని మనం ధ్యానిస్తే పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, దేవుడిచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక సాధారణమైన మనిషి ఇతరులకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి, ప్రతిఫలం ఇవ్వాలంటే వాటిలోనే వారి యొక్క మనసుని బట్టి వ్యత్యాసం ఉంటుంది. వారి యొక్క మనసులో ఉన్న స్వభావముని బట్టి వారు ఇతరులకు ఏమైనా అనుకున్నప్పుడు ప్రేమతో పేరు కొరకు కొందరు ఇస్తారు. కొందరు వచ్చి ప్రేమతో వారిని ఘనపరిచి ఆ ఘనతకు తగ్గట్టు ఇస్తారు.
ఘనతకు తగ్గట్టు బహుమానం ఉంటుంది. సాధారణమైన మనిషే ఒక మనిషిని ఘనపరిచి ఆ ఘనతకు తగిన బహుమానమని ఇచ్చినప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు మనిషి జీవితమునకు ఎంత అధికమైన బహుమానమని ఇస్తారు, దాన్ని ఊహించగలమా? విశ్వాసం అనేది మన యొక్క ఊహల్లోనే స్టార్ట్ అయింది. అనుమానంతో మనం ఇంకా హృదయములో కృంగిపోయిన వారై, హృదయంలో ఎవరికనూ చోటు లేకుండా కృంగిపోయిన వారై మనం విశ్వసిస్తే, అలా మనం ఊహిస్తే మనకి ఊహలు వచ్చి దూరంగా వెళ్ళదు. బావిలో కప్పలాగానే ఉంటాం. నేనే ఇక్కడ గొప్ప. కొన్ని సందర్భముల్లో బావిలో కప్పలాగానే ఉండి ఆ బావిలో నేనే గొప్ప, ఆ బావిలో ఉన్న కప్పల్లో నేనే పెద్ద, నాకంటే గొప్పవాళ్ళు లేరు అనే ఫీలింగ్లో ఉంటుంది. బయటకు వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఎంత గొప్ప. కొన్ని సందర్భముల్లో అలాగనే ఉండిపోతున్నాం మనం. మనకి ఆత్మీయ జీవితంలో మన మైండ్ సెట్, మన మైండ్ వచ్చి ఎంతవరకు ఆలోచిస్తుందో అంత గొప్పగా కనపడతాం మనం. కానీ సర్వలోకములో దేవుడు సృష్టించిన భూమి, ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు, ఇంకా ఎన్నో గ్రహములు, వీటన్నిటిని చూస్తే మనం కనపడతామా? మనం ఎక్కడున్నాము కూడా కనపడం, ఎవరికి కనపడం. మన ఊహల్లో చూస్తే మనమే చాలా గొప్ప. అది మనం చూసే లిమిట్ని బట్టి ఈ సంఘములో, ఇక్కడ ఈ మనుషుల మధ్యలో, ఈ సేవకుల మధ్యలో, ఈ పాస్టర్ల మధ్యలో, టీపీఎం సంఘంలో అలా చూస్తే మనమే గొప్ప. కానీ దేవుని యొక్క సృష్టిని ఊహించి చూస్తే మనం శూన్యం, ఏమీ లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క సృష్టిలో ఆయన సృష్టించిన సమస్త లోకములో భూమి వచ్చి ఒక చిన్న ఇసుక వంటిది. ఆయన సృష్టిలో భూమి ఇసుక వంటిది అయితే మనం ఎంత? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన దృష్టిలో వచ్చి మనలాంటి వాళ్ళు లేరు, మనం చాలా గొప్పవాళ్ళు. ఇసుక అది ఎలా ఉంటుందంటే, భూమి ఒక ఇసుక, ఆ ఇసుకలో మనం ఏ సైజులో ఉంటాం? మనం అసలు కనపడతామా? దాంట్లో నువ్వు పెద్ద నేను సిద్ధ అంటే దేవుడు నవ్వుతారు. దేవుడు వచ్చి చూసి నవ్వుతారు. దేవుడు 2వ కీర్తనలో నవ్వుతున్నారంట, వారి పార్శ్వములని తెంపివేయదము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక చీమ వచ్చి ఒక పెద్ద జంతువు దగ్గరికి వచ్చి నిన్ను అలా చేసేస్తానని చెప్తే ఆ జంతువు నవ్విద్దా? ఏం చేసిద్ది? మనం కూడా అలాగే ఇలా చేసేస్తాను, అలా అయిపోద్ది, ఇలా అయిపోద్ది. దేవుడు నవ్వుతారు, ఏమీ చేయలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మన విశ్వాసముని బట్టి మన దృష్టి మారిద్ది, మన ఊహలు మారిద్ది. అందువల్ల అందరిని కూడా కన్నులు మూసుకుందాం. దేవునికి సిద్ధమైతే నెక్స్ట్ ఇయర్లోనే మనకు బైబిల్ స్టడీ. అందువల్ల అందరిని కూడా మనకి విశ్వాసపు దృష్టిని మార్చుకుందాం. మనకి విశ్వాసం అనేదే అదృశ్యమైనవి ఉన్నవి అనబడుటకు రుజువు. అదే ప్రూఫ్, మనమే ప్రూఫ్. అదృశ్యమైనవి ఉన్నవి అని చెప్పాలంటే అది ఉంది, అదృశ్యమైనవే కానీ అది ఉందంటే మనలో ఆ విశ్వాసం ద్వారా ఒక క్రియ జరగాలి, అప్పుడే అది రుజువుగా మారింది. అదే విశ్వాసం. ఈరోజు మనకి జీవితంలో దేవుని నిశ్చయంగా పూర్ణతకు సాగిపోవచ్చినప్పుడు మనం ఏదో సాధారణముగా బావిలో గొప్పలాగా ఏదో మనమే గొప్పవారు, మనలాంటి వారు ఎవరు లేరు అనే ఫీలింగ్లో కాదు. మనకి విశ్వాసం అంతా చాలా తక్కువ. మన విశ్వాసం పెరగాలి. మన దేవుని యందలి దేవుడు చెప్పిన వాక్యములలో, వాగ్దానములలో
అదృశ్యమైన ప్రతి వాటిలో మన విశ్వాసం పెరగాలి, అది విస్తారమైనదిగా మారాలి. దేవుడు మనలో అటువంటి ఒక విశ్వాసముని పెరుగచేయాలి, పూర్ణతకు మనము సాగిపోవాలి. దేవుడు కృపయు వాళ్ళందుకొరకు దేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుడే బైబిల్ స్టడీ అంతటిని ఆశీర్వదించి ఉన్నారు, అందుకొరకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించు. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామ స్తోత్రనాథ, వారమంతా కృపలో భద్రపరిచి వారి యొక్క మధ్యలో దేవుని సముఖంలో సమకూర్చేందుకు ఈ స్తోత్రం. తీసుకొచ్చి మీ జనుల కొరకు ఈ స్తోత్రం. దేవా, తీసుకొచ్చిన ఒక్కొక్కరు కూడా మీరు ఆస్వాదించేందుకు ఈ స్తోత్రం. ప్రేమలో ఒక్కొక్కరు కూడా సంపూర్ణంగా మార్చండి, శ్రమలలో ఒక్కొక్కరు కూడా సంపూర్ణంగా మార్చండి తండ్రి, స్తోత్రం. అలాగే విశ్వాసం అనేది తండ్రి, మేము చూడకపోయినప్పటికీ విశ్వాసం ద్వారా నీ కార్యాల్లో జయాన్ని పొందుకొంచిన వారికి ఒక్కొక్కరు కూడా మీరు మార్చండి. స్థిరమైన ఒక విశ్వాసం అనేది ఒక్కొక్కరిలో కూడా మీరు రూపించండి తండ్రి. విన్న వాక్యానుసారము జీవించడానికి కృపను దయచేయండి. మిగిలిన సమయం అంతా మాతో ఉండండి. మమ్మల్ని పరిశుద్ధపరిచి మీరు ఆనందముడికి సిద్ధపరచమని స్తుతి ఘనత మహిమ చెల్లించుకొంచు ఈ పరిశుద్ధ నామమున అడుగుచుంటున్నాం తండ్రి. ఆమేన్.